నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలే డాక్టర్ ఆర్‌బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఇక మార్చికి సంబంధించి రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది? గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈ మార్చి నెల? ఈ విషయాలు తెలుసుకునే ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉందో మేడం మాటలో తెలుసుకుందాం. ప్రతి నెల చెప్తూనే ఉంటాను, మేడంని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మీ వ్యక్తిగత జాతకాలని ఒకసారి పరిశీలించుకోండి, తర్వాతని పరిహారం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. నమస్కారం అమ్మా. ఇక గ్రహస్థితి చెప్పండి ముందు, మనం రాసులకు వెళ్లే ముందు. ఎలా ఉంది గ్రహస్థితి? బాగానే ఉందంటారా ఈ మార్చి మాసంలో? ఎవరికి అనుకూలంగా ఉంది, ఎలా ఉంది చెప్పండి. అదే మార్చి మాసం మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పాలి అంటే ఏంటంటే 6 గ్రహ కూటమి జరగబోతోంది. ఎప్పుడు మార్చ్ 29ని. అది చాలా చాలా మేజర్, అంటే వన్ ఆఫ్ ద షష్టం, తర్వాత చంద్రుడు పక్కకి వెళ్ళిపోతే పంచ అంటే ఒక 1 మంత్ వరకు అలాగే అందులోనే ఉంటాయి. అదొకటి కాకుండా చాలా ప్లానెట్స్ ఏంటంటే రిట్రోగ్రేడ్ అయ్యేవి ఏమో డైరెక్ట్ అవుతున్నాయి. అలాగే మెర్క్యూరీ రిట్రోగ్రేడ్ అవుతోంది, వీనస్ రిట్రోగ్రేడ్ అంటే వక్రిస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాన్సిట్ మార్చ్లో మనకి ఏంటంటే శనిగ్రహం మనమేమో కుంభం నుంచి ఇప్పుడు మీనానికి వెళ్తుంది అనమాట. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే మార్స్ మనకి కుజుడు మనం అంటూనే ఉన్నాం, స్తంభించిపోయి ఉన్నాడు, మనం చెప్తూనే ఉన్నాం అది కంటిన్యూస్గా. కానీ ఏంటంటే ఆయన రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అవుతున్నారు అనమాట, డైరెక్ట్ అయిపోయారు. సో ఇంకా జూపిటర్ కూడా మనం లాస్ట్ మంతే మాట్లాడుకున్నాం, మనకి డైరెక్ట్ అయిపోయారు, ఆయన వృషభంలోనే ఉన్నారు. ఇప్పుడు శని ఏమో రాహుతో కలుస్తున్నారు, అంటే మీనంలో కలుస్తున్నారు. అదొకటి కాకుండా మనకి సన్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ కదా, సూర్యగ్రహం కూడా మనకి మార్చ్ 14కి మీనానికి మూవ్ అవుతున్నారు. సో దాంట్లోనే ఇప్పుడు ఏంటంటే మనకి మెర్క్యూరీ ఉన్నారు, వీనస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. సో మెర్క్యూరీ ఏంటంటే కంబస్ట్ అవుతుంది. సో కొంత బిజినెస్ పరంగా మనం చూసుకున్నామంటే ఒడిదుడుకులు అనేవి చాలా ఎక్కువ కనిపిస్తుంది ఈ మంత్ అనమాట, ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి. అదొకటి కాకుండా రాహు మనకి తెలుసు మీనంలోనే ఉన్నారు, అలాగే కేతు మనకి కన్యలో ఉన్నారు. ఈ నెల అంతా అందులోనే ఉంటున్నారు అనమాట. అండ్ చంద్రుడు మనకి తెలిసిందే, ఎప్పటికైనా 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు రాశి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా ఈవెంట్స్ ప్లానెటరీ అంటే మనం ఎప్పుడు స్కైని చూస్తూ ఉంటాం, అంటే మనకి కొంచెం లెసన్స్ కావాలన్నా లేకపోతే గైడెన్స్ కావాలన్నా మనం ఎప్పుడు స్కై అంటే యూనివర్స్ని చూస్తూ ఉంటాం, అంటే అప్పర్ యూనివర్స్ మనం చెప్తూ ఉంటాం. దాంట్లో చూసామంటే ఎక్లిప్సెస్ కూడా ఉన్నాయి మార్చ్లో. ఓకే, అంటే మనకి కనిపించట్లే, ఒకటైతే పార్షియల్ సోలార్ ఎక్లిప్స్ అయితే కనిపించట్లేదు, బట్ స్టిల్ ఏంటంటే ఈ షష్ఠ గ్రహ కూటమి అనేది తప్పక 12 రాసుల వారికి ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. అలాగే ఎక్లిప్సెస్ కూడా కొంచెం వరకు, అంటే గ్రహణం అందరికీ తెలిసిన ఒక విషయం, కొంతవరకు అంటే కొన్ని రాసులకి బాగుంటుంది, కొన్ని రాసులకి అంత బాగుండదు అనమాట. ఇన్డెప్త్ ఎవరికైనా కావాలంటే మాత్రం వాళ్ళు వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోవాలి. ఇక్కడ జనరల్ రెమెడీస్ మనం చెప్తూ ఉంటాం అనమాట. సో జనరల్ రెమెడీస్ మనం చేయాలి అంటే తప్పక ఏంటంటే చంద్రుడికి మనం చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్, అంటే మార్చ్ 29th మనం అనుకున్నాం కదా, ఎందుకంటే శని మూవ్ అయితే ఇంకేముంది, అసలు చాలా ప్రెషర్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్న పరిస్థితి కూడా, బయట పరిస్థితి, కంట్రీ పరిస్థితి అంటే చాలా మటుకు ఏంటంటే మనం చెప్పేది కూడాను ఎక్కువ పడపోవడం అందాం కాసేపు, లేకపోతే సన్నిహితంగా ఉండకపోవడం అందాం, అయినవి ఈజియర్ వే. సో అంత ప్రాబ్లమ్స్ వస్తాయండి, ఫైటింగ్ సీన్ రావడం కానీ, కొంచెం వార్ జోన్ కానీ, కొంచెం ఎక్కువ యాక్సిడెంట్స్ అవ్వడం కానీ, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇదంతా జనరల్, భయపడవలసిన అవసరం ఏం లేదు. బట్ జనరల్ పరిహారాలు అంటే ఎప్పటికైనా సరే మనకి మనం చంద్రుడికి చేయాలని చెప్తున్నాం. చంద్రుడికి చేయాలంటే తప్పక మనం ఎప్పుడు శివారాధన చెప్పుకుంటూ ఉంటాము. మనకి తెలుసు లాస్ట్ మంత్ కూడా మనకి శివరాత్రి కూడా అయిపోయింది, కానీ కూడాను మనకి ఎండలు కూడా ఎక్కువ అవుతాయి కనుక సో తప్పక నవగ్రహ శాంతి పూజలు చేయించుకోవడం, అలాగే రాహుకేతు పూజలు చేయించుకోవడం జనరల్గా చాలా మంచిది. చంద్రుడికి అండ్ స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నాను అంటే ఇట్ ఈస్ బికాస్ గ్రహణాలు కూడా వస్తున్నాయి కదా. సో దానం ఇవ్వడం అంటే బేసిక్గా ఏంటంటే ఎప్పటికైనా మనం బియ్యం దానం ఇవ్వడం చెప్తాం. సో 1.1 kg బియ్యం దానం ఇవ్వడం అనేది చాలా మంచిదన్నమాట. అదొకటి కాకుండా నిత్యం పూజ చేసే వాళ్ళకి ఏముంది, ఎప్పటికీ బాగానే ఉంటుంది. ఇదొక చిన్న ఏదంటే చిన్న గాయం అనుకుంటాం, చిన్న స్క్రాచ్ అనుకుని ముందుకు వెళ్ళిపోవచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడే పైకి వచ్చే వాళ్ళందరూ ఉంటూ ఉంటారు. సో కొంచెం వరకు యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతాయి కనుక ఈ పూజలన్నీ చేసుకున్నప్పుడు కొంచెం పాజిటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మనం చూసామంటే బయట దేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి
తప్పవన్నమాట. అంటే అనుకూలంగా ఉండదు పరిస్థితి. అంటే ప్రతికూల పరిస్థితి అని మనం చెప్పట్లేదు. బట్ అనుకూల పరిస్థితి అయితే ఉండదు. ఎక్కడికెళ్ళినా కొంచెం చికాకుగా ఉండే ఒక పరిస్థితి ఈ నెలంతా మోస్ట్ ఆఫ్ ద రాసులకి అలాగే ఉన్నాయనే చెప్పుకోవాలన్నమాట. సో, జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు మన శని గ్రహం గురించి మాట్లాడుకోవాలి అంటే ఏలినాటి శని అనేది మనకి మేషరాశి వాళ్ళకి మొదలైంది. అలాగే మీనరాశి వాళ్ళకి రెండో ఘట్టం. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఘట్టం అన్నమాట. అలాగే కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టం ఉంది. సో, ఇవన్నీ ఉన్నాయి. అదొకటి కాకుండా శని, రాహు కలయిక ఉంది. అలాగే వీనస్‌తో కలయిక. అంటే వీనస్ అక్కడ ఎగ్జాల్టెడే. బట్ అగైన్ ఏంటంటే రిట్రోగ్రేషన్‌కొస్తున్నారు. ఫస్ట్ వీక్ ఆఫ్ దిస్ మంత్ రిట్రోగ్రేషన్‌కొస్తున్నారు. అలాగే మెర్క్యూరీ ఏమో కంబస్ట్ అవుతున్నారు. అంటే సన్‌తో పాటు కలిసున్నారు కదా! సో, కొంత కంబషన్ పీరియడ్ ఉంది. ఆయన కూడా ఏంటంటే రిట్రోగ్రేషన్ 15th మార్చ్ అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ రిట్రోగ్రేషన్‌కెళ్తున్నారు. సో, తప్పక ఏంటంటే మనం చదువులో కొన్ని అడ్డంగాలు అంటే ఎగ్జామినేషన్ ఇచ్చిన వాళ్ళు, వాళ్ళకి అనుకున్న రిజల్ట్స్ రాకపోవడం గానీ, అంటే కొన్నిసార్లు ఏంటంటే అస్సలు మనం చేసిన శ్రమకి తగిన ఫలితం అనేది రాకపోవడం అనేది చూడొచ్చు ఈ నెల. సో, అందరికీ ఈ మంతే రిజల్ట్స్ వస్తాయని లేదు. మనం మాట్లాడుకునేది ఈ మంత్ వరకే. అంటే ఒక 31 రోజులు అనుకుందాం. 31 రోజుల వరకే. మళ్ళా నెక్స్ట్ మంత్ గురించి మనం అవన్నీ లైఫ్ ఎక్స్టెండ్ అవుతుంది గనక, రోజువారీ మన జీవితం మనం చేసుకుంటూ ఉండాలి. సో, మనం పరిహారాలు చేసుకుంటూ ముందుకు సాగాలి. తప్పక పరిహారాలు చేయాలి అనేది లెక్క అనమాట. సో, ఎస్పెషల్లీ ఈ ఎక్లిప్సెస్ కూడా చేసుకోవాలనమాట. అందుకని రాహుకేతు పూజలు చేసుకోవడం అనేది చేస్తూ ఉంటాం. ఎక్లిప్సెస్ వచ్చినప్పుడు మాత్రం మనం ఏంటంటే ఎక్లిప్స్ టైంలో మనం తినం. మనకి అందరూ చేసే ఒక కార్యక్రమమే అది. దర్భ వేసి దాని మీద అప్పుడు పాతవన్నీ వాడడం. అండ్ ఇదివరకైతే ఇల్లు కడుక్కోవడాలు, ఇవన్నీ శుభ్రం చేసుకోవడాలు అన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు పాటిస్తారు. అండ్ గుళ్ళు కూడా మూసేస్తారు. కానీ ఈ కాలంలో అంత కడుక్కునే అంత ఇది లేదు. కానీ కొంచెం ఇల్లు శుభ్రం చేసుకోవడం మంచిది. అట్‌లీస్ట్ దేవుడి గది అయినా ఇవన్నీ శుభ్రం చేసుకోవడం మంచిది. చాలా చక్కగా వివరించారు. ఇంకా గ్రహస్థితి గురించి తెలుసుకున్నాం కదా! ఒకసారి పాటించే ప్రయత్నం చేయండి. అన్ని రాసుల వారికి ఇది వర్తిస్తుంది. ఇక మేడం తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది మార్చి మాసం చెప్పండి? వృషభ రాశి వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఏమో ఎగ్జాల్టేషన్ మీనంలో శనితో పాటు ఉన్నారు. సో, తప్పక వీళ్ళకి ఏంటంటే మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఎస్పెషల్లీ కెరియర్ పాత్‌లో. అండ్ ఆల్సో ఏంటంటే పైకెళ్ళే ఛాన్సెస్, పెద్దల సపోర్ట్ అనేది కొంచెం ఉంటుంది. అండ్ బ్లెస్సింగ్స్ కూడా ఉంటుంది కనుక తప్పక పైకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే స్టడీస్ ఎక్కువ అంటే ఫర్దర్‌గా స్టడీ చేద్దాం, లేకపోతే వేరే నేర్చుకుందాం అనే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే 12థ్ లార్డ్ సెకండ్‌లో పడున్నారు. సో, ఎక్కడైనా ఖర్చు పెట్టాల్సిందే. కానీ శుభ ఖర్చులు పెట్టాలి. సో, అటు స్టడీ మీద గానీ, లేకపోతే వాళ్ళ లైఫ్‌ని కొంచెం బాగా పైకి తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ముందుకు సాగడం గానీ, లేకపోతే మంచి వస్తువులు కొనుక్కోవడం అంటే ఖరీదైన వస్తువులు కొనుక్కోవడం గానీ, అలాగే ఏంటంటే పిల్లల మీద ఖర్చు పెట్టడం చాలా ఎక్కువ అనేది ఉంటుందన్నమాట. వీళ్ళ పెద్దల బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి కనుక తప్పక వీళ్ళకి ఏది చేసినా లాభం అనేది చేకూరుతుంది. ఎస్పెషల్లీ మనం చెప్పాలి అంటే బిజినెస్ పీపుల్‌కి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. కొత్త బిజినెస్‌లు పెట్టే ఛాన్సెస్ కూడా ఎక్కువ వస్తాయన్నమాట. సో, బావుంటుందనే చెప్పాలి. ఎస్పెషల్లీ వీళ్ళేంటంటే చాలా మందితో పనిచేసే ఒక తరుణం అనేది వస్తుందన్నమాట మార్చ్‌లో. ఎందుకంటే శని మూవ్ అయిన తర్వాత ఇంకా బావుండాలి. ఎందుకంటే ఆ పుష్ అనేది ఇస్తాడు కదా! మనకి. అండ్ ఆల్సో ఈ రాశికి వెరీ బెస్ట్ బెనిఫిట్ అంటే శుభం చేసేవాడు శని అవుతాడనమాట. ఆయన కూడా ఏంటంటే 11 ఇంట్లోకొస్తున్నాడు. తప్పక అటు 11 ఎక్కువ కనిపిస్తోంది కనుక తప్పక వీళ్ళకి ఏది చేసినా వాళ్ళకి లాభం అనేది చేకూరుతుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే వీళ్ళకి ఎక్కువ ఫిలాసఫికల్ నేచర్ కూడా డెవలప్ అవుతుంది. స్పిరిచువాలిటీ కూడా డెవలప్ అవుతుందనమాట. కొంచెం హెల్త్ దగ్గర సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దేంట్లో ఎస్పెషల్లీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అలాగే కొంతవరకు ఫేషియల్ దీంట్లో కంటికి కానీ, లేకపోతే టీత్‌కి కానీ, నోస్ కానీ, ఈఎన్‌టీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అన్ని గ్రహాలు మనకు తెలిసినట్టు 11థ్ హౌస్‌లో ఉన్నాయి. అలాగే లగ్నాధిపతితో కలిసి ఉన్నాయన్నమాట. ఈ మంత్‌లోనే ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు కూడా వక్రిస్తున్నారు. ఆయన ఉచ్చంలో ఉన్నారు. సో, ఇవి 2 చూసాము అంటే బావుంటుంది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. కొంతవరకు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంత బావుండదు అని చెప్పుకోవాలనమాట. బ్యాలెన్స్ అవుతుంది. కానీ ఆపర్చునిటీస్ మాత్రం బావుంటుంది. శ్రమ అనేది చాలా ఎక్కువ కనిపిస్తోంది. సో, శ్రమ అనేది చాలా ఎక్కువ అనమాట. అంటే ఏదైనా వాళ్ళు చేయాలి అంటే ఒకటికి 2 సార్లు
ఇంకా ఎక్కువ ప్రయత్నం చేస్తే తొందరగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, కొన్ని అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి కనుక తప్పక వీళ్ళకి అటు బావుంటుంది, అందరితో కలయిక ఉంటుంది. అంటే కుటుంబంతో హ్యాపీగా ఉండే ఒక మంత్ కింద మనం చెప్పుకోవచ్చు. లాభం కూడా చేకూరుతుంది. ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్‌కి. పరిహారాల విషయానికొస్తే కనుక తప్పక వీళ్ళు గురువుకి అటు శుక్రాచార్య గురువే, ఇక్కడ గురువు అంటే జూపిటర్ మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన గురువే. సో, ఏ గురువుకైనా వీళ్ళు పూజ చేయడం అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఖర్చనేది నేను చెప్పినట్టు చాలా అధికమే ఉంటుంది. శుభ ఖర్చులుంటాయి. సో, బ్రహ్మాండంగా ఉంటుంది ఈ మంత్ అంతాను. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంచెం జాగ్రత్త పడాలి అని చెప్పుకోవాలి. గురువు కాళ్ళు పట్టుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. నిండు బ్రాహ్మణునికి వాయనం ఇవ్వడం థర్స్‌డే వెరీ, వెరీ ఇంపార్టెంట్ చేయొచ్చు. అది లేని పక్షాన్ని ఎవరికైనా ఇంటికి పిలిచి అంటే ముత్తైదుని ఇంటికి పిలిచి వాయనం ఇవ్వడం మంచిదనమాట. అలాగే మనం ఇందాక నుంచి చెప్తున్నాం మనకి గ్రహణాలు కూడా ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్త పడడం, ఎస్పెషల్లీ డైట్ విషయంలో జాగ్రత్త పడడం మంచిదనమాట. పద్ధతిగా ఫుడ్ తీసుకోవడం ఇంటేక్ అనేది వెరీ ఇంపార్టెంట్. రైట్. సో, వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది మాసం అంతా? మీరు ఏమేం చేయాలి? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది విన్నారు కదా! ఖచ్చితంగా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ప్రతి రాశికి సంబంధించి చెప్తూనే ఉంటారు. డాక్టర్ ఆర్‌బి సుధ గారిని మీరు డైరెక్ట్‌గా మీట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.